ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే స్థితి కలయ బ్రహ్మహరి హరాయత్రి గుణాత్మే సర్వగవతికి అమ్మే దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది, లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు నిలబడుతుంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శుక్రదశ వల్ల అది ప్రమాదకరమైంది. ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి, వాహనాలని ఎక్కువగా నడపకూడదు. కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు. కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా వరకు సేఫ్టీ అవుతుంది. ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత చెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది. మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. జాయ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగా నక్షత్రము 3-4 పాదములనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళ అదృష్ట యోగాన్ని పెట్టి చూసుకుంటే, మరి ఇలా జాతకంలో చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈప్ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాడుతుంటారు. మరి ఇలా జాతక యోగంలో చూస్తే శనిలో నుంచి కుజుడు చేరాడు కాబట్టి వీళ్ళకి కళ్యాణ యోగంలో దగ్గరికి వచ్చి దూరం కావటం, ప్రేమించిన వాళ్ళు దూరం కావటం, అభిమానించిన వాళ్ళు అవుతుంది వచ్చేస్తామని చెబుతారు కానీ ఆ టయానికి వాళ్ళకి రాకోకుండా పోవటం, మరి ఇంట్లో లేనిపోయిన కొన్ని సమస్యలు రావటం, డబ్బు నిలబడుకోకుండా ఉండటం, మరి ఏ పని చేసినా కూడా వాళ్ళకి కలిసి రాకుండా ఉండటం, మరి వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ చేతికాడుకు వచ్చినవి కొన్ని భంగం కావటం, స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యల్లో కొన్ని ఇరుక్కపోవటం, ఆ సమస్యల్లో నుంచి చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యలోకి వెళ్ళిపోవటం, దాని నుంచి చాలా సమస్యలు పెద్ద సమస్యలు తెచ్చుకోవటం, దీనివల్ల మానసికమైన ఇబ్బందులు చాలా వరకు పడుతూ ఉన్నారు. మరి ఇలా జాతకంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి అభివృద్ధి విజయము చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో 21వ తారీఖు నుంచి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ, రాజకీయ నాయకులకు కానీ కొత్త మార్పులు, మరి చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కానీ, రాజకీయంలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల్లో అభివృద్ధిగా పొందాల్సిన యోగం కూడా కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి మరి స్త్రీ వల్ల కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి స్త్రీ నుంచి చాలా జాగ్రత్తలు వీళ్ళు కొన్ని తీసుకోకోకుండా అశ్రద్ధగా ఆలోచించి పాటించుకోకుండా ఉన్నట్టుగైతే లేనిపోయిన సమస్యలు ఎరక్కబోతారు. ఆ లేనిపోయిన సమస్యలో నుంచి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి మనశ్శాంతి లేకోకుండా, ఎంత సంపాదించినా డబ్బు వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మైండు మనసు త్రికార శుద్ధి ఒక రకంగా లేని దానివల్ల కొంత
డిస్టర్బెంట్ కొంచెం కనబడుతుంది. కాబట్టి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి రాజయోగం అనేది అనుకోకుండా దగ్గరికి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎక్కువగా శనివారం రోజున నల్లటి వాహనాలు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి దుస్తులు కానీ ధరించకూడదు. మరి వీళ్ళకి ఎక్కువగా దోస్తానం కూడా ఎక్కువగా కలిసిమెలిసి ఉండకూడదు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. స్త్రీ నుంచి కానీ, పురుషుడి నుంచి కానీ, పురుషుడి నుంచి స్త్రీకి కానీ, స్త్రీ నుంచి పురుషులకు కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే ఇలా జాతకాన్ని పెట్టి వీళ్ళకి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే ముఖ్యంగా జై శ్రీరాముని పూజించాలి. ఆ రాముణ్ణి పూజించిన దానివల్ల వీళ్ళు పొద్దున్న లేచిన తర్వాత మార్నింగ్ టైంలో దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి ఆ రాముడికి మనస్ఫూర్తిగా పూజా బలం చేసినట్టుకైతే వీళ్ళ ఒంటి మీద ఉండాల్సిన గ్రహాలు, వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు, వీళ్ళ మీద ఉండాల్సిన కర్మ దోషాలు శాంతమవుతాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది కూడా చూసి పరిష్కరించి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.